హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ జోన్. ఈ రోజు ఫిల్మ్ నగర్ లో ఫిల్మ్ న్యూస్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. అండ్ మారుతి డైరెక్షన్ లో రాబోతున్న రాజాసాబ్ మూవీ ఇప్పటికే రిలీజ్ రెడీ అవుతుంది. మరో డైరెక్టర్ హను రాఘపుడి డైరెక్షన్ లో రాబోతున్న ఫౌజీ మూవీలో నటించబోతున్నారు. అండ్ ఈ మూవీస్ అన్ని అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీని కూడా నటించబోతున్నారు. ఈ సినిమాపై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ లో హైప్ ఎక్కువగా ఉంది. అండ్ ఈ మూవీ ప్రతి చిన్న లీక్, ప్రతి చిన్న అప్డేట్ గురించి కూడా చాలా హైప్ ఉంది. అండ్ ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో నటించబోతున్నారని సందీప్ రెడ్డి వంగ చెప్పారు. అండ్ ఈ మూవీ కోసం ప్రభాస్ ఫుల్ ఫిజిక్లోకి రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ మే నెల చివరిలో స్టార్ట్ కాబోతుందని మూవీ మేకర్స్ ఇప్పటికే చెప్పారు. అండ్ ఈ మూవీ స్టార్ట్ అయ్యేలోపు ప్రభాస్కి దాదాపు 3 months గ్యాప్ వచ్చింది. ఈ 3 monthsలో ఫుల్గా వర్కౌట్ చేసి ఒక ఫిజిక్లోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ కోసం ప్రభాస్ ఏ లుక్లోకి వస్తారో చూడాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గురించి మనకు తెలిసిందే. వీరిద్దరూ కలిసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 సినిమాని తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ సైఫై యాక్షన్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక భాగం అవడం విశేషం. అండ్ దీనివల్ల సౌత్ నుంచి నార్త్ వరకు ఫుల్ గా హైప్ పెరిగిపోతుంది. అండ్ ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారక్కి అండ్ హృతిక్ రోషన్ కి నడుమ మంచి సాలిడ్ సీక్వెన్స్లు అండ్ పాటలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను ఫైనల్ స్టేజ్ కి తీసుకురాగా ఇప్పుడు సాలిడ్ ఒక డాన్స్ నెంబర్ కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సాంగ్ ని కూడా చుట్టమల్లె కొరియోగ్రాఫర్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. మరి తారక్ కూడా ఈ సినిమా కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సెటిల్ లోకి అడుగు పెట్టాల్సి ఉంది. సో వార్ 2ని ఈ సాంగ్ తోనే ఎండ్ చేస్తారని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ మూవీని ఏదైనా షేక్ చేస్తుంది అంటే అది టాలెంటెడ్ యాక్టర్ వికీ కౌశల్ అండ్ దర్శకుడు లక్ష్మణ్ ఉట్రేకర్ తెరకెక్కించిన చావా మూవీ అనే చెప్పాలి. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ సినిమా ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయినప్పటికీ భారీ రెస్పాన్స్ ని పాన్ ఇండియా లెవెల్లో తెచ్చుకుంది. అయితే ఈ మూవీ తెలుగు ఆడియన్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడం విశేషం. అండ్ ఈ మూవీ తెలుగు వర్జన్ ని విడుదల చేయమని చెప్పి ఫుల్ గా డిమాండ్ చేస్తున్నారు. మరి ఒక డబ్బింగ్ కోసమే ఒక క్రేజీ రూమర్ రన్ అవుతుంది. ఈ డబ్బింగ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వకముందే ఈ డబ్బింగ్ ని ఎన్టీఆర్ చేయబోతున్నారని రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ మూవీ యూనిట్ వారు ఈ డబ్బింగ్ గురించి ఎటువంటి కన్ఫర్మ్ చేయలేదు. కానీ ప్రేక్షకులు అండ్ ఆడియన్స్ ఏమో ఒకవేళ ఎన్టీఆర్ డబ్ చేస్తే ఈ మూవీ యొక్క హైప్ కానీ ఈ మూవీ యొక్క ఫ్యాన్ బేస్ కానీ డబ్ 2 అవుతుందని చెప్పుకొచ్చారు. మరి ఈ అవైటెడ్ మూవీ విషయంలో ఏమవుతుందో చూడాలి.